వట సావిత్రి వ్రతం ఎలా చేయాలి? అదేమిటండి, మొన్న పౌర్ణిమ రోజు కూడా చేయాలన్నారు. జ్యేష్ఠ పౌర్ణిమకి వట సావిత్రి పౌర్ణిమ అనేటువంటి కథనం కూడా చెప్పారు. మళ్ళీ అమావాస్యకు కూడా చేయాలా అని అడగకండి. ఇక్కడ మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కొన్నిట్లలో కనిపించే విషయం ఏమిటంటే, నిజానికి వట సావిత్రి పౌర్ణిమ జ్యేష్ఠ పౌర్ణిమకే త్రిరాత్ర వ్రతం చెయ్యాలి అని. పౌర్ణిమ కంటే ముందు త్రయోదశి, చతుర్దశి, అమావాస్య కూడా చేయాలని. అయితే ఆధునికులు వీలు కాక పరిస్థితులను అనుసరించి 3 రోజులు కాకుండా కేవలం జ్యేష్ఠ పౌర్ణిమకి మాత్రమే చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని మనకి ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపించే విషయం ఏమిటంటే, ఎవరికైనా పౌర్ణిమ రోజు వీలు కానటువంటి వాళ్ళు, ఇదేమిటి అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసేటువంటి వ్రతం కాదు. బ్రతికి ఉన్నంతకాలం, పునిస్త్రీగా ఉన్నంతకాలం కూడా ఈ వ్రతం చేయాలిట. అందుకని అది అప్పుడు ఏదైనా వాళ్ళకి ఋతుక్రమం కానీ, జాతాశౌచం కానీ, మృతాశౌచం కానీ వచ్చి అప్పుడు ఆ రోజు వ్రతం చేయలేకపోయి ఉంటే కూడా జ్యేష్ఠ బహుళ అమావాస్యకి కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చుట. అంటే అననుకూల పరిస్థితుల్లో ఎవరైనా జ్యేష్ఠ పౌర్ణిమ రోజు ఈ వ్రతాన్ని చేయకపోతే వాళ్ళు జ్యేష్ఠ బహుళ అమావాస్యకి కూడా ఈ వ్రతాన్ని వటవృక్షం దగ్గర చేయవచ్చు. అయితే చేయడానికి కూడా ఇక్కడ కూడా త్రిరాత్ర వ్రతమే చెప్తారు. ఇదేమిటి? త్రయోదశి, చతుర్దశి, అమావాస్య 3 రోజులు కూడా ఉపవసించటం, ఆ తర్వాత బ్రహ్మచర్యం చేయడం, నియమమైనటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని, ఏది త్రయోదశి రోజు ఏకభుక్తం చేయటం, సాత్విక ఆహారం తీసుకోవడం, చతుర్దశి రోజు కూడా ఉపహారం మీదే ఉండడం, అమావాస్య రోజు ఏమీ తినకుండా ఉండడం. ఈ వ్రతం ఇలా 3 రోజులుగా చెయ్యాలని, అది కూడా వటవృక్షం క్రింద చెయ్యాలని, ఒక్కళ్ళే చేసుకోవచ్చు లేదా పదుగురు కలిసి సామూహికంగా కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే వటవృక్షం అనేటువంటి పెద్ద పెద్ద వృక్షాలు ఇళ్లల్లో, కాంపౌండ్లలో, తొట్లలో పెట్టుకునేవి కాదు కదా. ఇవన్నీ కూడా బయట దేవాలయాల్లో కానీ, మధ్య ఎక్కడైనా దారిలో కానీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అలాంటి చోట ఈ వ్రతాన్ని సామూహికంగా కూడా చేయవచ్చు. చేసేప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఒక దూరాన్ని 108 వరుసలుగా ఆ చెట్టుకు చుడతారు. ఆ తర్వాత 3 రోజులు వ్రతం చేస్తారు. ఈ వ్రతం చేసినప్పుడు సావిత్రి సత్యవంతుల ప్రతిమను, బంగారు ప్రతిమను తీసుకొస్తారు. లేదా మట్టితో విగ్రహాన్ని కూడా చేయవచ్చు. అది సాధ్యం కాదనుకుంటే బంగారు ప్రతిమను, చిన్న చిన్న అచ్చులు దొరుకుతాయి. అలాంటి అచ్చును తెచ్చినా కూడా ఈ 3 రోజులు పూజ చేసి, అమ్మవారికి పూజ చేసి, సౌభాగ్యం కావాలని ప్రార్థన చేసి, 3 రోజులైన తర్వాత బ్రాహ్మణ్ణి పిలిచి వాళ్ళకి భోజనానికి ఏర్పాటు చేసి, లేదా వీలైతే ఇంట్లో భోజనం పెట్టి, వస్త్రాలు, తర్వాత ఈ ప్రతిమను కూడా, అంటే ఉద్వాసన చేసి ఈ పూజ చేసినటువంటి ప్రతిమను కూడా దానం చేయాలిట. అయితే బంగారు ప్రతిమ మీద ఎవరి బొమ్మ ఉండాలి? సావిత్రి సత్యవంతుల బొమ్మ ఉండాలిట. అలా సావిత్రి సత్యవంతుల బొమ్మ ఉన్నటువంటిది బంగారు ప్రతిమను తెచ్చి దానికి పూజ చేసి దాన్ని దానం చెయ్యాలి అనేటువంటి విషయం కనబడుతుంది. శక్తి లేనటువంటి వాళ్ళు మట్టితో చేసైనా కూడా ఆ ప్రతిమలకి పూజ చేసి, ఆ తర్వాత ఉద్వాసన చేసి దాన్ని దానం చేయవచ్చు. పుచ్చుకున్నటువంటి వాడు దాని తర్వాత ఎక్కడైనా నదిలో కానీ, జల ప్రవాహంలో కానీ నిమజ్జన చేయవచ్చు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.